రేవంత్. నేను నాకు రీసెంట్గా మ్యారేజ్ అయింది, పెళ్ళయింది. మా మామగారు అండ్ మా మిస్సెస్ మీకు తెలుసు. సో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవునికి ఎంతో నేను కృతజ్ఞత చెల్లిస్తున్నాను. అండ్ మా అయ్యగారికి కూడా నన్ను అడిగినందుకు. ఇదంతా ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు కాబట్టి తెలుగు సరిగ్గా రాదు. అయితే తెలుగు సరిగ్గా రాదు మా అయ్యా అన్నప్పుడు, అయ్యా నువ్వు ఇంగ్లీష్లో చెప్తుంటే మరి పెద్దలు తెలుగులో ట్రాన్స్లేషన్ చేస్తారు కదా అసలు. నేను మరి ముగ్గురు పిల్లలు పెద్దవాళ్ళే ఉద్యోగాల్లో చేసుకుంటున్నారు, కానీ బైబుల్ చదవలేకపోయారు. దానికి కారణం చిన్నప్పటి నుంచి కూడా ఇంగ్లీషే చదువుకున్నారు. అలాగే ఈ బాబు కూడా ఇంగ్లీష్ మీడియం కాబట్టి దయచేసి ఏమైనా తెలుగులో చెప్పేటప్పుడు కొంచెం తక్కువ ఉంటే అర్థం చేసుకుంటాం. సో ఓకే, తెలుగు తెలుగులో తప్పులు ఉంటే మనకు మన్నించండి. ఓకే, ఫస్ట్ ఒక వచనం చూసుకొని వెళ్దాము. యోహాను సువార్త 15వ అధ్యాయము 8వ వచనం. ఒకసారి మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులగుదురు. తండ్రి చాలు ఓకే, చిన్న ప్రార్థన చేసుకుందామా. పరిశుద్ధ మహోన్నత ఘనమైన దేవ, గొప్ప దేవానికి స్తోత్రం ప్రభా. తండ్రి నీ పాదసన్నిధికి వచ్చాను నాయన. తండ్రి నీ యొక్క చిత్తాన్ని, నీ యొక్క మనస్సుని ప్రభా, నీ యొక్క ఆశను నాయన నువ్వు మాతో ఏమని మాట్లాడాలని ఆశపడుతున్నావు తండ్రి. మరి మాట్లాడమని ప్రార్థిస్తున్నావు తండ్రి. నన్ను మీరు వాడుకోమని తండ్రి. ఇక్కడున్న ప్రతి బిడ్డని నాయన మీరు తాకమని ప్రభా, మాట్లాడమని స్తోత్రం చెల్లిస్తూ వందనాలు చెల్లిస్తూ యేసు పరిశుద్ధనామములో అడిగిస్తున్నాం తండ్రి. ప్రైజ్ ది లార్డ్. ఓకే, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును, ఇందువలన మీరు నా శిష్యులందు. అయితే ఈ వచనంలో మీకు ఏమర్థమవుతుంది? మనము బాగా ఫలిస్తే దేవుడు మహిమపరచబడతాడు. ఎవరు? దేవుడు మహిమపరచబడతాడు. ఈ ఫలించడం అంటే ఏంటి? ఫలించడం అంటే ఏంటి అంటే దేవులో ఫలించడం అంటే ఏంటి? కొంతమంది అంటే ఈ వర్సెస్ ఒక్కొక్కటి చదువుకుంటూ వెళ్తుంటారు. కొంతమంది క్యాలెండర్లో చదువుకొని వెళ్తుంటారు. కొంతమంది ఒకప్పుడు నేను కూడా పొద్దున్న లేవగానే క్యాలెండర్ చదివిపోయాడు. ఫలించుతానంటే బాగా డబ్బులు వచ్చి వచ్చి ఇంకా తర్వాత బాగా 10 మందిని పిల్లలు కానీ బాగా ఫలించడం అంటే ఇది బిల్డింగ్లు కట్టి కాలు కట్టి అవి కట్టి ఈ కట్టి అంటే దీనివల్ల దేవుడు మహిమపరచబడతాడని అనుకుంటారు చాలా మంది. క్యాలెండర్లో ఇలా ఒక్కొక్క వచనం చదివితే ఇలా అనిపిస్తుంది మనకి. తప్పులు చేసొస్తారు చాలా మంది. క్యాలెండర్లో వాక్యాలు చదువుతారు, ఒక్కొక్క వాక్యాలు దొంగతనం చేసొస్తాడు. తర్వాత పొద్దునే లేచి ప్రభునందు మీ ప్రయాసం వ్యర్థం కాదని చదువుతాడు. నెక్స్ట్ ఏమంటారు? ఒక్కొక్క వచనాలు చదవటము మంచిది కాదు, అధ్యాయం చదవాలి. దాని ముందే వెనకేముందో తెలుసుకోవాలి. ఫలించడం అంటే ఏంటి తెలుసుకుందాం ముందు. అయితే ఈ ఫలించడంలో మొట్టమొదటిగా దేవుళ్ళు ఫలిస్తే ఈ ఫలము అనేది ఫ్రూట్ అన్నమాట. అంటే చెట్టులో నుంచి వచ్చే ఫలము. ఈ ఫలము అన్న దానికి ఇప్పుడు మనము చెట్టు అయితే మనలో నుండి ఒక కాయ వస్తుంది, అది ఫలం అన్నమాట. ఫలానికి దేవుడిచ్చిన గిఫ్ట్ కి 2 తేడా ఉండేది. ఫలము వేరు, దేవుడిచ్చే గిఫ్ట్ వేరు. అయితే ఫలం అనేది ఏంటి? మనలో నుంచి వచ్చేది ఫలము. ఇప్పుడు జామకాయ చెట్టు ఉంది అనుకోండి, జామకాయ నుంచి ఏం కాయ వస్తుంది? జామ చెట్టు నుంచి ఏం కాయ వస్తుంది? జామకాయ వస్తుంది. అది జామ చెట్టు తింటారా? వేరే వాళ్ళు తింటారు? వేరే వాళ్ళు తింటారు. అంటే మనలో నుంచి వచ్చే ఫలం ఎవరు తింటారు? మనం తింటామా? వేరే వాళ్ళు తింటారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. మనలో నుండి వచ్చే ఫలము మనం తినం. ఎవరు తింటారు? వేరే వాళ్ళు తింటారు.
చాలా క్లియర్ గా బైబిల్ చదివేటప్పుడు ధ్యానం చేయాలా, ఉట్టి చదవద్దు, ధ్యానం చేయాలా. ఇక్కడికి వచ్చి చర్చ్కి వచ్చి వాక్యం విని వెళ్ళిపోవడం కాదు, ఇంటికి వెళ్ళిన తర్వాత ధ్యానం చేయాలా. రోజు బైబిల్ చదవాలా, రోజు బైబిల్ చదివి ధ్యానం చేయాలా. బైబిల్ చదివిన వాళ్ళే, ధ్యానం చేసే వాళ్ళే పరలోక రాజ్యంలో ఉంటారు, వేరే వాళ్ళు ఉంటారు. నిశ్చయంగా చెప్తుంది ఇక్కడ, బైబిల్ చదివి ధ్యానించే వాళ్ళే పరలోక రాజ్యంలో ఉంటారు, మిగతా వాళ్ళంతా నరకంలోనే ఉంటారు. చూద్దాం దాని గురించి, సరేనా? సరే, ఎవరినైనా అంటే ఏదన్నా గట్టి మాట్లాడితే ఏమనుకోవద్దు, వాక్యంలో ఉన్నది నేను చెప్తాను. అయితే ఈ ఫలాలు అనే దాని గురించి ఆలోచించినప్పుడు మనకి బైబిల్లో దగ్గర ఉన్నాయి ఫలాలు అని. ఎక్కడ ఐడియా ఉన్నా మీకు ఎవరికైనా? గలతీయులు 5వ అధ్యాయం 22వ వచనం, కంటతో వాక్యం, సండే స్కూల్లో నేర్పించేవాళ్ళు. చదవండి. అయితే అయితే ఆత్మబలమేమనగా 22 అయితే ఆత్మబలమేమనగా ఏమనగా ప్రేమ, ప్రేమ, సంతోషము, సంతోషము, సమాధానము, సమాధానము, దీర్ఘశాంతము, దీర్ఘశాంతము, దయాళుత్వము, దయాళుత్వము, మంచితనము, మంచితనము, విశ్వాసము, విశ్వాసము, సాత్వికము, సాత్వికము, ఆశానిగ్రహము. ఆశా నిగ్రహం. ఇట్టి వాటికి అంతే, చాలు చాలు. సో ఇక్కడ చదివినవన్నీ ఏం ఫలాలు? ఆత్మ ఫలాలు. బైబిల్లో ఆత్మ అనేది ఈ నల్లగా ఉంది చూసారా, నల్లగా కొంచెం ఆ పెద్ద అక్షరాలతో ఉన్న ఆత్మ అంటే పరిశుద్ధ ఆత్మ అని. సరేనా? బైబిల్ మీరు చదివేటప్పుడు ఆత్మ అని మీకు ఎక్కడైనా కనబడితే ఇట్లాగా, అదేంటంటే పరిశుద్ధ ఆత్మ అని మీరు చదువుకునేటప్పుడు గుర్తుపెట్టుకోండి. అయితే పరిశుద్ధాత్మ వల్ల వచ్చే ఫలాలు ఏంటి? ఇవన్నీ ఏంటి? అవి ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం. అయితే జామ చెట్టు నుంచి జామకాయ వస్తుంది, మామిడికాయ చెట్టు నుండి మామిడి పండు వస్తుంది. పరిశుద్ధాత్మ కలిగిన వాళ్ళ నుండి ఏమొస్తాయి ఫలాలు? ఇవన్నీ వస్తాయి. ఏమొస్తాయి? ప్రేమ, సంతోషము, సమాధానం, వస్తున్న కొద్ది అన్ని ఇవి ఉంటాయి అన్నమాట. ఇంకా పైకి పోతే కొంచెం పైన చదివితే ఆత్మ లేని వాళ్ళకి వచ్చే ఫలాలు ఉంటాయి. అవి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, సరేనా? అవన్నీ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఆ ఏ చెట్టుకి ఏ కాయ వస్తుందో ఆ ఆత్మ కలిగిన వాళ్ళకి ఆ ఫలాలు వస్తుంటాయి అన్నమాట. సో మనకు వచ్చే ఫలాలు వేరే వాళ్ళకి ఉపయోగపడాలి. ఎవరికి ఉపయోగపడాలి? వేరే వాళ్ళకి, మనకు కాదు, మన కోసం కాదు. ఫలాలు వేరే వాళ్ళకి ఉపయోగపడాలి, గుర్తుపెట్టుకోండి. సరే, ఇవన్నీ నేను చెప్పాలంటే దాదాపు 10 గంటలు చెప్పాలి అన్నిటి గురించి. కాబట్టి నేను చెప్పను, మొట్టమొదటి దాని గురించి చెప్తాను. దాని ఏంటంటే ప్రేమ గురించి చెప్తాను. సరే, నేను ఏదైనా కంప్లీట్ గా చెప్పడానికి ఆశపడతాను, ఇన్కంప్లీట్ గా చెప్పను. సో ప్రేమ గురించే మాట్లాడదాం. ఇంకెప్పుడైనా ఛాన్స్ వస్తే తర్వాత వేరే వాటి గురించి మాట్లాడదాం, సరేనా? అయితే ఈ ప్రేమ అనే దాని మీద మనం ఒకసారి ఆలోచిస్తే, ప్రేమ అంటే ఏంటి? ప్రేమించడం అంటే ఏంటి? కొంతమంది కొన్ని ఉంటాయి, ప్రేమ అంటే ఇది, ప్రేమ అంటే అది సినిమాలలో కూడా ప్రేమ గురించి చెప్తారు, వేరే వేరే రకాలుగా చెప్తారు. కానీ ఒక ఆశీర్వాదమైన ప్రేమ అనేది మీకు బైబిల్లోనే కనబడుతుంది. నిజమైన ప్రేమ అనేది బైబిల్లోనే కనబడుతుంది. సరే, ఈ ప్రేమ గురించి మాట్లాడేటప్పుడు ముందు యోహాను సువార్త మళ్ళీ 14వ అధ్యాయం కింద అయితే ఈ ప్రేమ అన్నప్పుడు నాకు అంటే ప్రతిసారి నేను ప్రేమించడం అనే దాని మీద నేను చాలా రీసెర్చ్ చేశాను అనమాట. ఈ ప్రేమించడం అనే దాని మీద నాకు వచ్చిన ఒక మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, ఇప్పుడు నేనున్నాను, నా భార్య ఉంది, తను వంట చేస్తుంది. నాకేం ఇష్టం అంటే ఉప్పు తక్కువ వేయటం ఇష్టం, కారం ఎక్కువ వేయటం ఇష్టం. నాకు తనకేమో ఉప్పు ఎక్కువ వేయటం ఇష్టం, కారం తక్కువ వేయటం ఇష్టం అనుకోండి. తను నన్ను ప్రేమిస్తుంది
అది తను ఎక్స్ప్లెయిన్ చేయడానికి తను ఎలా వంట చేస్తుంది? నాకు అనుకూలంగా చేస్తుంది. తనకు అనుకూలంగా చేస్తుందా? నాకు అనుకూలంగా చేస్తుంది. నాకు అనుకూలంగా చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, నిజమైన ప్రేమించే వ్యక్తి ఆ ప్రేమించే వ్యక్తి ఏం ఆశిస్తున్నాడో తెలుసుకుంటాడు ముందు. అవునా కదా? ఆ వ్యక్తి ఏం ఆశిస్తాడో తెలుసుకొని దాని ప్రకారం ఉంటాడు. అంతేగాని నాకు నచ్చినట్టు నేను ఉంటా అని చెబుతూ నేను నిన్ను ప్రేమిస్తున్నా అని ఇప్పుడు చాలా మంది దేవునికి చెప్తున్నారు. ఏమంటున్నారు? దేవునికి చెప్తున్నారు. చాలా మంది వస్తారు, వచ్చి ప్రార్థన చేస్తారు, దేవాన్ని నిన్ను ప్రేమిస్తున్నా అంటారు. తర్వాత చేసేది ఇవన్నీ ఏంటి? ఆయన గురించి తెలుసుకుంటారా? వాక్యం చదవరు. ఏం చదవరు? వాక్యం చదవరు. ఏం తెలీదు. యేసు గురించి ఎంత తెలుసు మీకు? ఒక్కసారి ఆలోచిద్దాం. ఎంతవరకు యేసయ్య గురించి తెలుసు మనకి? ఆయన గురించి, ఆయన మన దగ్గర నుండి ఏం ఆశిస్తున్నాడు, ఏం కావాలనుకుంటున్నాడు, నిజంగా ఆయన ప్రేమిస్తున్నామా? ఎంత ప్రేమిస్తున్నాం, ఎంత తెలుసుకుంటున్నాం ఆయన గురించి? నీకు నచ్చినట్టు నువ్వు ఉండడం కాదు, నాకు నచ్చినట్టు నువ్వు ఉండంటున్నాడు దేవుడు. అది ఏంటి? ఇంకా క్లియర్గా చూద్దాం. యోహాను సువార్త 14వ అధ్యాయంలో 21వ వచనం చూద్దాం. నా ఆజ్ఞలను అంగీకరించి వాటిని గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. ఎవరు? నా ఆజ్ఞలను గైకొని అంగీకరించి వాటిని గైకొనేవాడు నన్ను ప్రేమించేవాడు. అయితే దీనిలో రెండు ఉన్నాయి. ఒకటి ఏంటిది? అంగీకరించడం ఒకటి, తర్వాత దాన్ని గైకొనటం ఒకటి. రెండు వేరు. అంగీకరించడం వేరు, గైకొనటం వేరు. చాలా మంది అంగీకరిస్తారు అంతే, కానీ గైకొనరు. అయితే సండే స్కూల్లో నాకు సొలొమోను గురించి చెప్పేవారు చాలా మంది. సొలొమోను ఎవరు? చాలా జ్ఞానవంతుడు అని తెలుస్తుంది. ఎవరు? జ్ఞానవంతుడు. అయితే సొలొమోను గురించి చాలా మంది కొన్ని విషయాలు చెప్పలే నాకు. తర్వాత పెద్ద అయిన తర్వాత నేను బైబిల్ చదవడం స్టార్ట్ చేసిన తర్వాత కొన్ని విషయాలు తెలిసినాయి సొలొమోను గురించి. అదేంటంటే సొలొమోనుకి 700 మంది భార్యలు ఉన్నారంట. ఎంతమంది? 700 మంది భార్యలంట. తర్వాత ఇంకా 300 మంది ఇంకా ఏమంటారంటే తెలుగులో ఏమంటారు? ఉపపత్తులు అంటారు. దాదాపు 1000 మంది, 700 మంది అత్తమామలు. నేను వండనైనా ఏంటి? సొలొమోను జ్ఞానవంతుడా అంటే సొలొమోను జ్ఞానవంతుడా? అవును, బైబిల్ చెప్తుంది కదా జ్ఞానవంతుడని. మరి 700 మందిని చేసుకోవడం ఏంటి? సొలొమోను వేరే వాళ్ళకి చెప్పాడు కానీ సొంతంగా జ్ఞానం చెప్పుకోలేదు. ఏంటి? వేరే వాళ్ళకు ఉపయోగపడ్డాడు కానీ తనకి తాను జ్ఞానం చెప్పుకోలేదు. అవునా? సో అంగీకరించడం వేరు, గైకొనటం వేరు. ఏంటిది? అంగీకరించడం వేరు, గైకొనటం వేరు. అందరికి చాలా మంది 100 సార్లు చదువుతారు వాక్యంలో అన్ని తెలుసు, తిరగలేస్తారు, గైకొనరు. మొత్తం ఏది ఎక్కడుందో అన్ని మూలు తెలుసు కానీ గైకొనరు. ఏంటంటే మనము దాన్ని అంగీకరించడం కాదు కానీ దాన్ని గైకొన్నప్పుడు మనము ఆయన నిజంగా ప్రేమించిన వాళ్ళం అయితే. ఇంకా కిందకు వస్తే కూడా 23వ వచనంలో ఒకడు నన్ను ప్రేమించిన ఎడల వాడు నా మాట గైకొను. గుర్తుపెట్టుకోండి, అంగీకరించడం అని చెప్పలేదు అక్కడ వాక్యంలో. యేసయ్య మాట్లాడుతున్న మాటలు ఏమున్నాయి? గైకొను అన్నాడు. అప్పుడు నా తండ్రి వాడిని ప్రేమించును. ఎవరు ప్రేమించును? యెహోవా తండ్రి అతనిని ప్రేమించును. మేము వారి యొద్దకు వచ్చి వారి యొద్ద నివాసము చేస్తాం. బ్యూటిఫుల్. ఎంత
మంచి వాక్యం చూడండి, క్లియర్ గా ఉంది. ఏముంది? మనము యేసయ్య ఆజ్ఞలను తెలుసుకోవాల. ముందు ఆయన ప్రేమిస్తున్నప్పుడు తెలుసుకొని ఏం చేయాలా? ఆ ఆజ్ఞలను గైకొనాలి. అయితే ఈ ఆజ్ఞ గైకొనటను నేను ఇప్పుడు చెప్పే ఆజ్ఞ ఏంటంటే ప్రేమించడం. ఎవరిని ప్రేమించాలా? దేవుని ప్రేమించాలా. అయితే ఇంకొకటి 15వ అధ్యాయం చదువుదాం. 15వ అధ్యాయంలో 12వ వచనం. నేను మిమ్మల్ని ప్రేమించిన ప్రకారము ఓకే, మీరొకరినొకరు ప్రేమించవలనట్టే నా ఆజ్ఞ. కొంచెం తెలుగు నాకు రావట్లేదు. ఓకే, ఏంటిది? ఏమనుంది ఇక్కడ? నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరేం చేయాలా? ఒకరినొకరు ప్రేమించాలా. తెలుసా? యేసయ్య మిమ్మల్ని ఎలా ప్రేమించాడు తెలుసా మీకు? ఎలా ప్రేమించాడు? యేసయ్య సంఘానికి ఏమవుతాడు? శిరస్సు అవుతాడు. శిరస్సు అంటే ఏంటి? భర్త అన్నట్టు గుర్తుపెట్టుకోండి. శిరస్సు అంటే ఏంటి? భర్త అన్నట్టు. సంఘం ఏంటి ఇక్కడ? భార్య. యేసు ఎవరు? భర్త. భర్త ఏం చేశాడు భార్య కోసం? రక్తం కాచి చనిపోయాడు. ఏమయ్యాడు? రక్తం కాచి చనిపోయాడు. ఆ ముళ్ళ కిరీటము నువ్వు నేను పెట్టుకోవాల్సింది ఎవరు పెట్టుకున్నారు? యేసయ్య మన భర్త పెట్టుకున్నాడు. ఎవరు? మన భర్త పెట్టుకున్నాడు. భర్త భార్యని ప్రేమించడం ఎలానో యేసయ్య నేర్పించాడు. ఎవరు నేర్పించారు? యేసయ్య నేర్పించాడు. యేసయ్య సంఘం కొరకు ప్రాణం పెట్టినట్టు మనము వేరే వాళ్ళకి ప్రాణం పెట్టి అంత ప్రేమించాలి. మీరు అంగీకరించకపోయినా దీని అర్థం అదే. ఏంటది? వేరే వాళ్ళని నీ సొంత సహోదరుని సహోదరిని ఎట్లా ప్రేమించాలా? ప్రాణం పెట్టుకుంటూ ప్రేమించాలి. నీ కొరికే కాదు, నీ ఫ్యామిలీ గురించి కాదు, నీ కుటుంబం గురించి కాదు, వేరే ఒక కుటుంబం గురించి కూడా ఆలోచించాలి. ప్రేమించాలి పక్కనున్న వాళ్ళ గురించి. నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడికి ఒకడంటే ఇష్టం ఉండదు. ఆడంటాడు, అరే వాడు నేను వెళ్ళినప్పుడల్లా నాకు అసలు పలకరించాడు రా. అంటే అప్పుడు మా డాడీ ఎవరో కలిసారు, కలవగానే పలకరించలేవాడు. వాడికి ఎంత ధైర్యం, వాడంటే నాకు ఇష్టం లేదు అన్నాడు. అయితే రీసెంట్ గా వాడు కూడా పలకరించలే ఎప్పుడు. అది నేను అడిగి అదేంట్రా నువ్వు కూడా అని అంటే, ఆరే నేనేదో టెన్షన్ లో ఉన్నాను రా, మర్చిపోయాను. అంటే మన దగ్గరకు వచ్చే కల్లా మనం ఏం ఆశిస్తాం? మనం ఏదో ఏంటంటే ఏదో తప్పైందిలే. ఏంటది? ప్రేమ పాపమును కప్పును. ఇక్కడ వేరే వాళ్ళు చేసే కల్లా ఏమైతుంది? ఇది నాశనం. వాడు నాశనం అయిపోతాడు. వాడు అట్లయిపోతాడు, వీడు ఇట్లయిపోతాడు, అది అట్లయిపోతుంది, ఇట్లయిపోతుంది. ఎందుకు? ప్రేమ లేదు. ఏం లేదు? ప్రేమ లేదు. ప్రేమ లేకపోతే ఏమవుతుంది? పాపము బయటకి బహిరంగంగా కనబడుతుంది. ప్రేమ ఉంటే ఏమైతుంది? పాపం కనబడదు, కప్పేస్తుంది. సో మనం ఇక్కడ ఎంత ప్రేమిస్తున్నామో ఒకసారి మనము ఆలోచించాలి. ప్రేమ గురించి మీరు ఆలోచించండి బాగా. ఎలా ప్రేమించడం, ఎలా ప్రేమించాలి. సో ఇంకొకటి, ఇదే యోహాను సువార్తలోనే 13వ అధ్యాయంలో 34వ వచనము ఒకసారి చదవండి. ఒకరినొకరు ప్రేమింపవలెనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. ఇవన్నీ మాటలు ఎవరు చెప్తున్నారు తెలుసా మీకు? యేసయ్య చెప్తున్నారు. వేరే ఇంకెవరు కాదు, రాసినవి కాదు ఇవి. ఎవరు చెప్తున్నారు? యేసయ్య చెప్తున్నారు. మరి ఏం చెప్తున్నాడు ఇక్కడ?
పదే పదే చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడు? ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు ప్రేమించుకోండి, ఒకరినొకరు ప్రేమించుకోండి. ప్రేమ లేనివాడు దేవుని బిడ్డ కాదు. ఎవరు వీళ్ళందరూ? ఎవరు? దేవుని బిడ్డలు కాదు. దేవుని బిడ్డలు కాదు అంటే ఎవరు వాళ్ళు? సైతాను బిడ్డ. గుర్తుపెట్టుకోండి, బైబిల్లో అన్ని క్లుప్తంగా రాయలేదు. మీరు అర్థం చేసుకోవాలి, మెడిటేషన్ చేయాలి. మన్నా దేవుడు, మన్నా తెలుసా మీకు? మన్నా ఆహారం. ఆ ఆహారము దేవుడు అక్కడ పడేసిన తర్వాత అవి ఎట్లా పడితే అట్లా తినేమని చెప్పలే. ఏమని చెప్పాడు? అది పిండి చేసి దాన్ని కలుపుకొని ముద్ద చేసి రొట్టెలు చేసుకొని తినమన్నాడు. ఏమన్నాడు? రొట్టెలు చేసుకొని తినమన్నాడు. ఇది ఈ ఆహారం కూడా అంతే. దీన్ని మెడిటేషన్ చేయాలి, దీన్ని బాగా ప్రతిరోజు ధ్యానం చేయాలి. ఏం చేయాలా? ధ్యానం చేయాలి. ఏం మాట్లాడుతున్నాడు దేవుడు, ఏం మాట్లాడుతున్నాడు మనతో? నిజమైన ప్రేమ అంటే ఏంటి? నిజంగా నేను దేవుని ప్రేమిస్తున్నానా లేదా? నిజంగా దేవుని ప్రేమిస్తున్నానా లేదా? ఒక అమ్మాయి ఏం చెప్తుంది అనమాట, నీకేమి ఇష్టం అని అంటే నాకు బిర్యానీ తింటాం ఇష్టం. నీకు ఇంకేం ఇష్టం అని అంటే నాకు నా కుక్క పిల్ల అంటే ఇష్టం. ఇంకేం ఇష్టం? నాకు ఆ డ్రెస్ అంటే ఇష్టం, అది ఇష్టం, ఇది ఇష్టం. నాకు ఏసై అంటే కూడా ఇష్టమే. ఏమి ఇష్టం? ఏసై అంటే కూడా ఇష్టమే. దేవుడు కూడా ఏమైపోయాడు? ఒక ఇక ఇష్టం అన్నిటితో సమానంగా ఇష్టపడుతున్నాడు దేవుడు. దేవుడు అలా ప్రేమించేవాడు పరలోక రాజ్యంలో ఉన్నాడు. అండ్ మనమందరం, నేను మిమ్మల్ని అందరినీ, నన్ను మీరు పరలోక రాజ్యంలో కలుసుకోవాలి. అవునా కాదా? ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. కాబట్టి మీరు దేవుణ్ణి కరెక్ట్ గా నిజంగా ప్రేమిస్తున్నామా లేదా? ఆయన ఆజ్ఞలు ఏం చెప్పాడు అవన్నీ చేస్తున్నామా లేదా? నిజంగా వాక్యాన్ని చదువుతున్నామా? ఆయన నిజంగా అంగీకరిస్తున్నామా, గైకొనుకుంటున్నామా అని మనము ఒకసారి మనము ఆలోచించుకోవాలి. అయితే ఈ ప్రేమ గురించి ఇంకా మీకు క్లుప్తంగా తెలియాలంటే బైబిల్లో ఒక అధ్యాయం ఉంది. ఐడియా ఉంది కదా? 1 కొరింథీయుల్లో 13 అధ్యాయం. మొదటి 2-3 వర్షాలు చదువుకుందాం. అదంతా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి, అలవాటు చేసుకోండి. ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ చదవడం అలవాటు చేసుకోండి. ఏం చెప్పానో అవన్నీ నోట్ చేసుకొని చదువుకోవడం అలవాటు చేసుకోండి. 13వ అధ్యాయం ఒకసారి చదువు. ఓకే. ఎవరు ఏంటి ఇక్కడ ఇవన్నీ మనం చేస్తామండి. ఇవన్నీ పైన ఏముంది? ప్రవచించటం అంట, కృపావరము కలిగి మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెగిలింపగల పరిపూర్ణ విశ్వాసము గల వాడనైన. విశ్వాసం అంట, పరిపూర్ణ విశ్వాసం ఉన్నా ఏది ఉంటే ఏది లేకపోతే వ్యర్థము. ప్రేమ లేకపోతే వ్యర్థము. ప్రేమ ఎంత గొప్పది, ప్రేమ ఎంత ముఖ్యము, ప్రేమ ఎంత అవసరం. ప్రేమ లేకపోతే అంత వ్యర్థం అంట. వ్యర్థం అంటే ఏంటో తెలుసా మీకు? అంటే ఏంటంటే బైబిల్లో ఒక వచనం ఉంది. ఆ వచనం అంటే అందరికీ భయం. ఇప్పుడున్న దేవునిలో ఉండే వాళ్ళందరికీ ఆ వచనం అంటే భయం. అది మత్తయి సువార్తలో ఉంటుంది. అది ఏంటంటే, దేవా దేవా అని పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించాడు, కానీ తండ్రి చిత్త ప్రకారం చేసేవాడే ప్రవేశిస్తారు. అప్పుడు వాళ్ళు అంటారంట, మేము నీ నామంలో ప్రవచించలేదా, దయ్యాలు నిలగొట్టలేదా, అద్భుతాలు చేయలేదా, అవి చేయలేదా. ఇదంటే జీవితాంతం దేవుడిని పట్టుకొని తిరిగినా కానీ లాస్ట్కి ఏమైందంట? నరకంలో పోయింది. ఎందుకని? ప్రేమలు లేవు, దేవుని చిత్తానుసారంగా నడుచుకోకపోతే ఏమవుతుంది? నరకాగ్ని. బైబిల్ చదివే వాళ్ళలో అందరూ పరలోకానికి వెళ్ళరు, దాన్ని నిజంగా గైకునే వాళ్ళే పరలోకానికి వెళ్తారు. మీరు జాగ్రత్తగా ఇది ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడంటే, ప్రేమ అనేది ఎంత ముఖ్యమో క్రైస్తవునికి
దేవుడు మాట్లాడుతున్నాడు. ఆ ప్రేమని ఎలా పెట్టుకోవాలంటే ఇంకా అది ఎప్పటికీ మీకు పోకుండా ఇట్లా నడుము గట్టి కట్టుకోవాలి. పడిపోతుంది. అది మీకు ఎప్పుడు కూడా వేరే వాళ్ళకి లేకపోతే అంటే ఎప్పటికీ అందించేటట్లుండాలి. సో ఈ ప్రేమ గురించి ఇంకా ధ్యానిస్తున్నప్పుడు మనుషులు చాలా మంది చాలా తప్పులు చేస్తున్నారు. దేవుడు ఇందాక చదివిన వచనంలో ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే నేను మీకు ఒక క్రొత్త ఆజ్ఞ ఇస్తున్నాడంట. నేను షాక్ అయినా. ఒకటి ఏంటంటే ఈ క్రొత్త ఆజ్ఞ ఏంటి అంటే పాత నిబంధనలో ఈ ఆజ్ఞ లేదా అంటే ఒకరినొకరు ప్రేమించుకోమని లేదా ఉంది. కానీ అక్కడ ఇంకా ఇంకొక మాట ఏమనుందంటే నేను మిమ్మల్ని ప్రేమించినట్టు మీరు ప్రేమించండి. అంటే నిన్ను నువ్వు ప్రేమించుకున్నట్టు కాదు. కానీ ఇక్కడ ఎవరు మోడల్? ఎవరు ఇక్కడ? యేసుక్రీస్తు. ఇక్కడ అంటే ఎవరిని ముందు పెట్టుకొని మనం ప్రేమించాలా? యేసుక్రీస్తుని ముందు పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, నిన్ను నువ్వు ప్రేమించినట్టు కాదు. ఎవరిని ప్రేమించినట్టు? యేసుని ప్రేమించినట్టు నీవు మీ సొంత వాళ్ళని లేకపోతే పొరుగు వాళ్ళని ప్రతి ఒక్కరిని ప్రేమించాలా. భర్త భార్య కొరకు ప్రాణం పెట్టాలి. మీరు చెప్పండి, యేసయ్య ప్రాణం పెట్టాడు. మీ భర్త ఒకవేళ క్రిస్టియన్ అయితే చెప్పండి, ప్రాణం పెట్టాలి. బైబిల్లో క్లియర్, భర్తలు భార్య కొరకు ప్రాణం పెట్టాలి, భార్యలు భర్తకి విధేయత కలిగి ఉండాలి. ఇది ఈ బాగా మీరు ఆలోచించుకోండి అండ్ బాగా వాక్యం చదవాలి. అండ్ ఇంకొక వచనం చూద్దాము. మత్తయి సువార్త 5వ అధ్యాయము అయిపోతుంది. ఇంకొంచెం యాక్చువల్లీ ఇంకా చెప్పాలండి. చెప్పనా? టైం అయిపోతుందేమో. నెక్స్ట్ టైం ఎప్పుడైనా చెప్తాను మళ్ళీ. ఓకే, 5వ అధ్యాయము 22వ వచనము. ఓకే, ఓకే చాలు. మొట్టమొదటి మాట గుర్తుపెట్టుకోండి, ఇది చాలా క్లియర్ ఉంది. ఏమనుంది? చదివే వాక్యం ఎప్పుడైనా ఏంటిది? అది నీ సహోదరుని మీద కోపపడు ప్రతివాడు. అంటే కోపం రావద్దా మనకి? తప్పు చేస్తాడు, కోపడదా? అయితే దీనిలో ఇంకా క్లియర్ గా లేదు. కానీ తెలుగు బైబిల్లో, ఇంగ్లీష్ బైబిల్లో ఏమనుందంటే కారణము లేకుండా కోపపడద్దు అని. మొట్టమొదటి దానికి కారణం లేకుండా కోపపడద్దు అని ఉంది. సరే, కొంచెం తర్జుమా అయినాయి కాబట్టి ఇంకా మీకు క్లియర్ గా చెప్తున్నాను. తమ్ముడు తప్పు చేసినప్పుడు కోప్పడాలి. అయితే కారణం లేకుండా కోప్పడేవాడు ఎక్కడికి అవుతాడు? విమర్శకి లోనవుతాడు. విమర్శ అంటే ఏంటి? చనిపోయిన తర్వాత తీర్పుకి లోనవుతాడు. గుర్తుపెట్టుకోండి, కోపము తగ్గించుకోవాలి. ఇంకొకటి, తన సహోదరుని చూచి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోగునడు. వ్యర్థుడా అనొద్దంట. బైబిల్ పట్టుకొని చాలా మంది ఈ మధ్య తిరుగుతున్నారు, చాలా బాగా తిరుగుతున్నారు కూడా అందరినీ. తప్పు, తిట్టద్దు, ఎవరిని తిట్టద్దు. వ్యర్థుడా, వెధవా, వీధి అని కూడా తిట్టద్దు. ఇది చాలా క్లియర్ గా బైబిల్ చెప్తుంది. మీరు విమర్శకు లోనైతారు, పరలోక రాజ్యానికి మీరు ఉండరు. కాబట్టి బైబిల్ క్లియర్ గా చదవాలి. ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే ఇదంతా ప్రేమ కింద వస్తుంది. దేని కింద వస్తుంది? ప్రేమ కింద వస్తుంది. అండ్ ఇంకొకటి లాస్ట్ ఒకటి చెప్తాం, చదువు. ఏంటిది?